ఎస్వీ న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నా వెంటనే విమర్శించారు. చదువులేని మంత్రి, చదువుల మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తక్షణమే 10 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేసిన ఎంపీ అరవింద్ ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్రీయ విద్యాలయ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలను పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన భూమిని కేటాయించాలని కోరారు. భూమి కేటాయింపులో జాప్యం కొనసాగితే బీజేపీ పార్టీ ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్పై కూడా విమర్శలు గుప్పించిన ఎంపీ అరవింద్ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలోని అధికారులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. 10 ఎకరాలు జగిత్యాల్లో చెలుగల్లో ఇమ్మన్నాం, చెలుగల్లో ఇచ్చిండు. అది కూడా మేము తెచ్చుకున్నాం, మేము ఇచ్చుడు కాదు. భారతీయ జనతా పార్టీ వల్ల కేంద్రీయ విద్యాలయము జగిత్యాల ప్రజలకి మంచి కన్వీనియంట్ ప్లేస్లో ఇవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్. మళ్ళీ అదేదో 5 ఎకరాలు ఇస్తుంది. మీ ఎమ్మెల్యేకి మీరు ఉత్తకు రాసిందంటే జగిత్యాల ల్యాండ్ అంతా ఎవడా మీ ఎమ్మెల్యే తీసుమరగానా? యూజ్లెస్ ఫెలో మీ ఎమ్మెల్యే. బుర్రగానం లేదా? 10 ఎకరాలు ఏమంటే అదేదో కాస్ట్లీ ల్యాండ్ అయితే కబ్జా చేస్తావా? నీదా? ఇమీడియట్ తక్షణమే నిన్న ఏదైతే కేబినెట్ అప్రూవల్ ఇచ్చిందో అది కేంద్రీయ విద్యాలయ సంఘటనకు పోకంటే ముందు, వాళ్ళు ప్లానింగ్లు మొదలు పెట్టకంటే ముందు దాన్ని 10 ఎకరాలు చేయండి. అయితే మళ్ళీ మొదటికి వస్తుంది భారతీయ జనతా పార్టీ రోడ్డుకి ఎక్కుతుంది. మళ్ళా ఏమి జగిత్యాల ప్రజలకి మీ మీడియాలో చెప్పు, మీ ఇక్కడ పిల్లలకి ఆటలు ఆడుకోనికే అన్ని సౌకర్యాలు, రేపు స్కూళ్ళు పెరుగుతాయి, క్లాసులు పెరుగుతాయి, స్టాఫ్ పెరుగుతుంది వద్దా? ప్రతి జిల్లా 10 ఎకరాలు ఇస్తుంది. రాని అడుగుతున్నాను నేను ఉల్టా. మేమైతే చేయం పార్టీ, బీజేపీ మేము రోడ్ ఎక్కుతాం. మళ్ళా జగిత్యాల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఎమ్మెల్యే పిల్లలు ఎడ చదువుతారు? ఎడ చదివేసి ఉంటారు కదా. ఆయన ఏజ్ ఎక్కువ కదా. ఎందుకు ఏం చదువుకున్నది పిల్లలు? డాక్టర్, ఇంజనీర్ చదివింటారు, మంచిగా చదువుకోవాలనే కోరుకుంటారు. ఇదెందుకు ఉట్టి బిఏ చేయంటారా? ఇంకా ఎంత చాలన్నరా? జగిత్యాల నీ పిల్లల దిక్కు, జగిత్యాల ప్రజల పిల్లలు ఒక టైపా? సౌలతులు వద్దా? స్పోర్ట్స్ మెన్లు కావద్దా? సౌకర్యాలు వద్దా? ఈయనకు కాదు, అక్కలు ముఖ్యమంత్రికి లేదు. 5 ఎకరాలు రాగానే అక్కడనే ప్రపోజల్ 5 ఎకరాలు ఎందుకు 10 ఎకరాలు కలెక్టర్కి మాట్లాడుకొని క్లోజ్ చేయాలి ఇష్యూ. అది చిల్లర దందాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఈ చిల్లర మాటలు మ్యాంగో ట్రేడర్స్కి ఇచ్చిన స్థలం ఏమన్నా గుర్తించారా సార్? అదేమన్నా